టీమిండియా దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ జీవితం ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుందని 3 ఏళ్ల కిందటే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రముఖ దర్శకుడు విక్రమాదిత్య మోత్వాని దర్శకత్వంలో 250 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందబోతున్న ఈ సినిమా ఈ ఏడాది ఆఖరులో విడుదలయ్యే అవకాశాలున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గంగూలీ బయోపిక్లో దాదా పాత్రను జాతీయ అవార్డు విజేత బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా పోషించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం అతడు ఇప్పటికే ముంబైలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. లవ్ రంజన్, అంకుర్ గార్గులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, మరికొన్ని రోజుల్లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించి ఈ ఏడాది చివరిలోనే విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే గతంలో క్రికెట్ దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్ బయోపిక్ సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్ కూడా విడుదలై సూపర్ హిట్లుగా నిలవగా 1983 ప్రపంచ కప్ గెలిచిన కపిల్ దేవ్ జట్టుపై రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇక కోల్కతా ప్రిన్స్ గంగూలీ బయోపిక్ లో అతని జీవిత ప్రయాణాన్ని మొత్తం చూపిస్తారని సమాచారం. యువ క్రికెటర్గా భారత జట్టులోకి వచ్చినప్పటి నుంచి టీమిండియా కెప్టెన్గా వ్యవహరించిన విధానం, తీసుకున్న నిర్ణయాలతో పాటుగా లార్డ్స్లో సాధించిన చారిత్రాత్మక విజయంతో పాటు బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే వరకు జరిగిన పరిణామాలన్నీ ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టుగా చూపించనున్నట్లు తెలుస్తోంది. ఇక గంగూలీ కెరీర్ విషయానికి వస్తే తన కెరీర్లో 113 టెస్టులు ఆడిన కోల్కతా ప్రిన్స్ ఈ ఫార్మాట్లో 16 సెంచరీల సాయంతో 7,212 పరుగులు చేయగా 311 వన్డేల్లో 22 సెంచరీల సాయంతో 11,363 పరుగులు సాధించాడు.